వెల్కమ్ టు 910 టీవీ. నేను మీ రూప. ఈరోజు మనం 2024 దక్షిణ భారతదేశం యొక్క రాజకీయ అంశాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మరి ఈ అంశం గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు రాజేష్ గారు, చలనచిత్ర అలాగే రాజకీయ న్యాయ నిపుణులు. సార్, ప్రజెంట్ మన సౌత్ ఇండియాలో రాజకీయాలు చూస్తున్నట్లయితే బెంగళూరులో వాటర్ అనేవి లేవు. బెంగళూరులో వాటర్ క్రైసిస్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. సో దాని మీద మీరేమంటారు? మనకు బెంగళూరులో యాక్చువల్గా కావేరీ రివర్ అనేది ఉంది. కావేరీ రివర్ ఆల్మోస్ట్ ఆల్ డ్రైడ్. బట్ మన సౌత్ ఇండియా ఉన్న సిటీస్లో కంపేర్ చేసుకుంటే అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ తిరువనంతపురం వరకు వచ్చి కేరళలో వాటర్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చెన్నై వర్సెస్ బెంగళూరు, ఇక్కడ చెన్నైకి వాటర్ రిసోర్స్ ఎక్కడ? ఓన్లీ త్రూ కావేరీ అగైన్. ఆ కావేరీ విల్ డ్రై ఎట్ బే ఆఫ్ బెంగాల్. హైదరాబాద్ లైస్ బిట్వీన్ ద గోదావరి అండ్ కృష్ణ. అమరావతి గోదావరి మళ్ళీ అగైన్. సో ఇక్కడ ఏంటంటే సౌత్ ఇండియాలో బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ అంటారు మామూలుగా. ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీని కూడా. ఎప్పుడైతే కావేరీ రివర్ కర్ణాటకలో పుట్టి టువర్డ్స్ మన తమిళనాడుకి వెళ్తుందో, రివర్ వాటర్ షేరింగ్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది యాక్చువల్గా బిట్వీన్ స్టేట్స్. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ అని ఇండియా పాకిస్తాన్కి ఎలా ఉందో, అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇండో వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, సింధు నదిని గంగా నదిని ట్రిబ్యూటరీ ఉంటాయి, యమున, గంగా, పెన్ గంగా, ఇవన్నీ కూడా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అలాగే మన కావేరీకి కూడా రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. కావేరీ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్, కావేరీ రివర్ వాటర్ ఒక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు అనేటివి కర్ణాటక అప్పర్ ఫ్లోయింగ్ స్టేట్, డౌన్ ట్రైయింగ్ స్టేట్ తమిళనాడుకు వాటర్ ఎలా సప్లై చేయాలి, ఎందుకంటే వాటర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఈ వాటర్ షేరింగ్ ఎలా ఉండాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాంట్లో లాస్ట్ 10 years బ్యాక్ తమిళనాడు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఆ రేషియో అంటే ఏంటిది, ఇప్పుడు ఒక రేషియో పెట్టారు. ఏ విధంగా కావేరీ మీద డ్యామ్స్ అంటే ఇప్పుడు సపోజ్ కావేరీ కర్ణాటకలో పుట్టినెంబడే డైవర్ట్ చేయడానికి వీల్లేదు. వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద న్యాచురల్ ఫ్లో. ఇక్కడ ఏంటిది, స్టేట్స్ అనేటివి ఓన్లీ జియోగ్రఫికల్ పరంగా స్థిరాస్తిని మాత్రమే మనము బౌండరీస్ గీసుకున్నాం, కానీ వాటర్కి బౌండరీ గీయలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టిన గోదావరి మీద తెలంగాణ కన్సర్న్ లేకుండా అక్కడ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసి వాటర్ని అక్కడనే స్టోరేజ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ స్టోరేజ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నిటి కూడా ప్రాబ్లం అవుతుంది. సిమిలర్ పద్ధతిలో కావేరీ మీద కూడా డ్యామ్స్ కట్టొద్దు అని తమిళనాడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. అంటే ఇర్రెస్పెక్టివ్ వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద తమిళనాడు స్టేట్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నిజంగానే మీరు కావేరీ వాటర్ మీద డ్యామ్స్ కడితే మీరు నీటి నిల్వ చేస్తే చెన్నైకి వాటర్ క్రైసిస్ అవుతుందని చెప్తారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ త్రూ కావేరీ రివర్ ట్రిబ్యునల్ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొంచెం వాటర్ షేరింగ్ అనేది తీసుకొచ్చింది. అప్పటి నుంచి కర్ణాటక వాటర్ని విడుదల చేస్తుంది తమిళనాడుకి. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిస్టేక్ చేసింది. కావేరీ రివర్ ట్రిబ్యునల్లో బోత్ కర్ణాటక లెజిస్లేటివ్ పీపుల్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీని, తమిళనాడు పీపుల్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీని కూర్చోబెట్టి మాట్లాడకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అనేటివి వచ్చాయి. గత ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న గత ప్రభుత్వాలు వాటర్ షేరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి సేఫ్ అయ్యాయి, బట్ కర్ణాటకకి లూజ్ అయ్యాయి. ఇందులో ఏంటంటే రీసెంట్గా అప్కమింగ్ సమ్మర్లో బెంగళూరులో హ్యూజ్ సిటీ బెంగళూరు, దాంట్లో వాటర్ క్రైసిస్ ఉంది. తాగడానికి లేదు, ఈవెన్ స్నానాలు చేయడానికి కూడా వాటర్ లేని పరిస్థితి. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఏమని చెప్తుందంటే, మీరు స్నానాలు చేయకండి, ఓన్లీ గుడ్డతో తుడుచుకొని వారానికి ఒకసారి స్నానం చేయండి అని డైరెక్ట్గా చెప్తుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో కొన్ని, అంటే ఇప్పుడు మామూలుగా విల్లాస్లో ఉంటే పర్ హౌస్కి కొన్ని బకెట్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్. బట్ కమింగ్ టు గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక అపార్ట్మెంట్స్ వైజ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి వాటర్ సప్లై నిలిచిపోతుంది, పైకి వెళ్ళట్లే ఫ్లో తక్కువ ఉన్నప్పుడు.
వీటన్నింటినీ కూడా ఇక్కడ ఎక్స్పెషల్ ఏంటంటే కావేరీ రివర్ వాటర్ అనేది ఎండిపోతుంది కాబట్టి బెంగళూరులో వాటర్ క్రైసిస్ స్టార్ట్ అయింది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మా తరపున గంగా యమున బ్రహ్మపుత్ర, గంగా ఉత్తరకాశీ నుంచి వస్తుంది, ఉత్తరాఖండ్, యమున జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ బార్డర్ నుంచి వస్తుంది, బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి వస్తాయి. ఆ వాటర్ని రివర్ లింకేజ్ అంటే రివర్ లింకప్స్ చేసుకుంటూ కన్యాకుమారి వరకు ఆ వాటర్ తీసుకురావాలంటున్నాను. ఎందుకు అంటే గంగా యమున బ్రహ్మపుత్ర వాటరు మిలియన్స్ ఆఫ్ క్యూబిక్ వాటర్ అనేటివి వెస్ట్ బెంగాల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో ఫ్రీగా అదేంటిది ఉత్తగా వేస్ట్ అయిపోతున్నాయి, ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి Yes. వాటర్. మన గోదావరి కృష్ణ వాటర్ని కూడా కర్ణాటక ఎక్స్పెషలీ సదరన్ ఇండియా డెవలప్ చేయాలి అంటే ఎక్సెస్ వాటర్ని మన బే ఆఫ్ బెంగాల్లో త్రూ డెల్టా, రాజమండ్రి డెల్టా నుంచి ఎలా వస్తూ వెళ్తున్నాయో ఆ వాటర్ని అనేటివి డ్రాటన్ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా ఇందిరాగాంధీ కెనాల్ అని రాజస్థాన్లో డ్రాటన్ స్టేట్ ఎడారి రాష్ట్రాన్ని ఇందిరాగాంధీ కెనాల్ వచ్చి సస్యశ్యామలం గంగా వాటర్ని ఒక స్టేట్ నుంచి డైవర్ట్ చేసిందో అది రివర్ లింకేజ్ ప్రాజెక్ట్. గంగా యమున బ్రహ్మపుత్ర వాటర్ని కూడా కన్యాకుమారి వరకు తెస్తే నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కాకుండా బీమారు స్టేట్ అదేంటిది ఎడారిలో అవుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర వీటన్నింటిని కూడా సస్యశ్యామలు చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెల్ఫ్ బెనిఫిషియరీ ఫర్ సదరన్ స్టేట్, ఎంటైర్ సెంట్రల్ ఇండియా, ఎంటైర్ ఇండియా వాటర్తో ఇప్పుడు కాళేశ్వరం అని అనుకున్నాను 1 కోటి ఎకరాల మాగాని, 100 కోట్ల ఎకరాల మాగాని మనకి ఇండియాలో కనిపిస్తుంది. ఈవెన్ గంగా యమున బ్రహ్మపుత్ర లింక్డ్ విత్ కావేరి ఎక్కడ వాటర్ ఇస్తున్నది ఇండియాలో మొత్తం. ఎందుకంటే మనకు అక్కడ ఎక్సెస్ ఫ్లో ఉంది, ఇక్కడ ఫ్లో తక్కువ ఉంది, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. అక్కడ డిమాండ్ తక్కువ అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నా అక్కడ ఆ వాటర్కి అవి సూట్ అవుతున్నాయి. ఎప్పుడైతే రివర్ లింకేజ్ చాలా హ్యూజ్ టాస్క్ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ సస్టైన్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ 50 to 100 years of Indian development, Indian geographical development, Indian economic development, Indian societal development too. Then we can see the developed India rather than developing India. Okay.